శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను, నూతన మేనిఫెస్టోలో గల పథకాలను ప్రజలకు వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద ఆయనకు హారతులు పడుతూ మహిళలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు మేము సైతం అంటూ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఏపీలో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే గిరిజన తండాలకు, ఎస్సీ కాలనీలకు యుద్ధ ప్రాతిపదికన తాగునీటి అవసరాలు, వీధి దీపాలు, రోడ్లు వ్యవస్థ, డ్రైనేజీ సిస్టమ్ మొదలగు మౌలిక సదుపాయాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. 500 జనాభా ఉన్న ప్రతి తండాను పంచాయతీగా మార్చి నాయకత్వాన్ని అందించే దిశగా ముందుకు వెళ్తామని కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో దాదాపు 12,000 మంది గిరిజనులు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ అంటే దాదాపు 20,000 దాకా జనాభా ఉంది. చదువుకున్నటువంటి పిల్లలు, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి నాయకత్వం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతం మంచి చెడులు ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు, బాధ్యతగా బ్రతకాల్సినటువంటి పౌరులు తాండాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మౌలిక వసతుల సదుపాయం కావాలంటే తాండాల్లో గిరిజనేతర నాయకుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం తరఫున చొరవ తీసుకొని మొన్న ఒక గిరిజన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినాం. ఏదైతే 500 జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. దీంట్లో కొన్ని చోట్ల ఉదాహరణకి ఎర్రదొడ్డి తాండా ఉంది. ఎర్రదొడ్డి తాండాలో ఆ 3 తాండాలని విడదీయాలా, గ్రామ పంచాయతీగా పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు హైకోర్టులో పోయి కేసు వేసినాడు. ఇక్కడ గిరిజనులు మాత్రమే కాదు, మేము కూడా ఉన్నామని. దానికని ఆ ప్రాసెస్ ఆగిపోయింది. మా ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. వీటన్నిటినీ అధిగమించి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా చేసేటువంటి దానికి మేము కట్టుబడి ఉంటాము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఓట్ల కోసం కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలా, వాళ్ళకి నాయకత్వం రావాలా, వాళ్ళని వాళ్ళే పరిపాలించుకోవాలా. ఎప్పుడైతే గ్రామ పంచాయతీలు ఏర్పడతాయో వాళ్ళకి నిధులు వస్తాయి, గ్రామ స్వరాజ్యం వస్తుంది, వాళ్ళని సర్పంచులుగా వాళ్ళే ఎన్నుకోబడితే నాయకత్వం వస్తుంది, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టే ప్రస్ఫుటంగా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. తాండాల్ని 500 జనాభా ఉన్న చోట ఒకవేళ ఒక 10 కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు గిరిజనేతరులు ఉన్నా కూడా దాన్ని ప్రమేయం లేకుండానే పంచాయతీలుగా దిద్దేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసి వారికి నాయకత్వాన్ని అందిస్తాం, గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అంతేకాదు మౌలిక సదుపాయాల కల్పన వాళ్ళే చేసుకుంటాం. ఈరోజున మార్పు వస్తాం. ఏటిగడ్డ తాండలో నేను అడిగిన